రైతాంగం ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను నిలదీయండి. 2 లక్షల రుణమాఫీ మీద ప్రశ్నించండి. ఎందుకంటే రుణమాఫీ అయిపోయింది అంటున్నారు. మేము అడిగిన బట్టి విక్రమార్కని అడిగిన, పోదామా ఈ రాష్ట్రంలో ఏ ఊరికి పోదాం, రుణమాఫీ అయిందంటే నేను క్షమాపణ చెప్తా, మీరు సిద్ధమా అంటే నోరు మెదపడం లేదు తుమ్మల నాగేశ్వరరావు గారు. అంటే ఇలా వ్యవసాయ మంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో రైతులు దగా చేసిండ్రు. అదేవిధంగా రైతు బంధు, వానకాలం రైతు బంధు ఎగ్గొట్టిండ్రు. మొన్న ఎందుకు వానకాలం రైతు భరోసా ఇవ్వలేదు? పేరు మార్చిండ్రు తప్ప రైతులకైతే భరోసా లేదు. వానకాలం రైతు బంధు ఎగ్గొట్టిండ్రు. ఈ యాసంగి రైతు బంధు కూడా ఊరిచ్చి వేస్తున్నారు. కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ రైతు బంధు వేసిండ్రు. కానీ మీరు ఇప్పుడు ఏం కరోనా లేదు, ఏమీ లేదు. ఇలా కాంట్రాక్టర్లకు బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారు. ఈ రాష్ట్రంలో 14,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు, బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చారు. బడా కాంట్రాక్టర్లకు 14,000 కోట్లు బడా కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి బిల్లులు వస్తాయి. రైతు బంధు ఇవ్వమంటే డబ్బులు ఉండయి మీకు. రిటైర్ అయిన ఉద్యోగులకు ఇవ్వమంటే డబ్బులు ఉండయి మీకు. ఇలా అంగన్వాడీ టీచర్లకు ఇవాళ 25వ తారీఖు, ఈ రోజు కూడా ఈ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లకు జీతాలు పడలే. 1వ తారీఖే జీతాలు ఇస్తున్నామని చెప్తున్నారు. చిరు ఉద్యోగులు అంగన్వాడీ టీచర్లకు ఇవ్వాలని కూడా ఈ రాష్ట్రంలో జీతాలు పడని పరిస్థితి ఉన్నది. ఇది చాలా మోసపూరితమైన ప్రభుత్వం. కేవలం మాటలే తప్ప చేతలు లేవు. ప్రజలు గమనిస్తున్నారు. నువ్వు 14,000, 15,000 కోట్లు బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చినావు కదా, మరి అవేడికెళ్ళి వచ్చినాయి? పేద కాంట్రాక్టర్లకు, సర్పంచ్లకు బిల్లులు ఇవ్వమంటే ఇవ్వవు. 10 లక్షల లోపు చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వమంటే మాత్రం డబ్బులు లేవంటారు. బడా కాంట్రాక్టర్లకు ఒక్కొక్కరికి 1000 కోట్ల రూపాయలు ఇస్తుండ్రు. కమిషన్ల కోసం, పర్సెంటేజ్ల కోసం ఇస్తున్నారు. పేదలకు ఇవ్వమంటే మాత్రం ముఖం చాటేస్తున్నారు. సో రైతాంగం ఎక్కడికక్కడ వానకాలం రైతు బంధు డబ్బులు ఇవ్వాలని, యాసంగి రైతు బంధు అందరికీ ఇవ్వాలని, రుణమాఫీ ప్రతి రైతుకు 2 లక్షల మీద ఉన్న వాళ్ళకు కూడా 2 లక్షల రుణమాఫీ చేయాలని మీరు ఎక్కడికక్కడ నిలదీయండి.